కూటమిలో కష్టాలు మొదలైనయి. కూటమి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఏడాది పాలనలో ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సూపర్ సిక్స్‌ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కంటిన్యూగా వస్తున్న వాయిస్. కొన్ని సర్వేలు కూడా ఆ రకంగానే చెప్తున్నాయి. ముఖ్యంగా ఒక కీలకమైన అనాలిసిస్, కీలకమైన సర్వేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. రాయలసీమలో కూటమికి డేంజర్ బెల్స్. ఇది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఏడాదిలోపే మొదలైన అసంతృప్తి. తాజా సర్వేల్లో వెల్లడైన నిజం ఇది అంటూ జరుగుతున్న ప్రచారం. మన సర్వేలు ఎవరు చేశారు? సొంతంగా చేశారా? వేరే రకంగా చేశారా? ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అంటారు. పాజిటివ్ వచ్చిందనుకోండి ఏదన్నాని, నిజంరా, అద్భుతం, ఆడు భలే చేశారంటాడు. నెగిటివ్ వచ్చిందనుకో, లేదురా వైసీపీ వాళ్ళు చేసేసారా అంటాడు. లేదురా ఆ టీడీపీ వాళ్ళే చేయించుకున్నారా వాళ్ళు ముగ్గురు మీద అంటారు. సో ఎవరు ఏ రకంగా చేయించుకున్నా వాస్తవాలు ఏంటి అన్నది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశాలు. ఫేకులు ఎంతకాలం నిలబడతాయి? ఫేకులు ఎంతో కాలం నిలబడతాయి. కానీ నిజంగా మరి ఇచ్చిన హామీలు ఏడాది పూర్తయినా అమలు జరిగినయా? అమలు జరగనివా? దీన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందా? లేదా? కూటమి మీద వ్యతిరేకత వస్తుందా? లేదా? చాలా అంశాలు ఉన్నాయి కదా. మరి ఏడాది పాలన పూర్తయ్యి హామీల అమలులో జాప్యంపై అసంతృప్తి ఉందా అంటే ఖచ్చితంగా చాలా వాటిల్లో అసంతృప్తి ఉంది. అది ఎవరు అవుననుకున్నా, ఎవరు కాదనుకున్నా ఇది నిజం. జనంలో అసంతృప్తిని ఎగదోస్తున్న వైసీపీ ఖచ్చితంగా ఎగదోస్తుందండి. ఎందుకు ఎగదోయదు? గతంలో కూడా కూటమి ప్రభుత్వం, జనసేన అవనియండి, బీజేపీ అవనియండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ అవనియండి, ప్రభుత్వం ఏదైనా వైఫల్యాలు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే పనిలోనే ఉంటుంది. అది ప్రతిపక్ష పాత్రే. అది ప్రతిపక్షం చేసే పనే. అది నిత్యం ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి అస్త్రాలు ఇస్తే వేటకి వెళ్ళేవాడికి వేట చేయడానికి వెళ్తున్నాడండి అడవిలో కనుక్కున్నాం. వేట చేయడానికి వెళ్ళినోడికి అస్త్రం దొరికితే అస్త్రం ఏం చేస్తాడు? మడిసి మొల్లో పెట్టుకుంటారా ఏంటి? వదులుతారు. అడవిలో అన్నత ఎన్నో ఉంటాయి. వాళ్ళకి అస్త్రం దొరకకూడదు. అస్త్రం దొరికింది అంటే ఖచ్చితంగా వేస్తాడు. అదే ఇప్పుడు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వైసీపీ నేతలు కానివ్వండి, చాలా కాన్ఫిడెంట్గా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటి? వాళ్ళకి అస్త్రాలు ఇస్తున్నారు అని. కూటమిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పోరుబాట పట్టేశారు. పోరుబాట ఆల్రెడీ ఆయన పట్టేశాడు. ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆ ప్రాంతానికి వెళ్తున్నారు, నేనున్నానని భరోసా ఇస్తున్నాడు. జనాలు కూడా వస్తున్నారు. గతంలో కూడా ఇదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేవారు, లోకేష్ యువగలం పాదయాత్ర చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఇష్యూ అంటే కౌలు రవిత్ర అవనియండి, ఇంకోటి అవనియండి ఆయన వెళ్ళేవాడు, ఆయన మీటింగులు పెట్టేవాడు. తప్పదు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసే పనులు ఇవే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ప్రత్యేకంగా చేస్తున్నారని అనుకోనవసరం లేదు. అస్త్రాలు ఇవ్వకూడదు. వేటగాడికి అస్త్రం ఇస్తే ఆడుకుంటాడు. ఇది జగమెరిగిన సత్యం. వేటగాడి చేతికి అస్త్రం లేనంతసేపు పిక్కుపిక్కుమంటూ ఉంటాడు. వేటాడేవాడికి, వేట బాగా తెలిసినోడికి అస్త్రం దొరికింది అంటే అల్లాడించేస్తాడు. అదే పరిస్థితి రాజకీయాల్లో కూడా ఉంటాయి, రాజకీయ నాయకుల్లో కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన అవసరం ఇది. ఇక సీమలో మళ్ళీ పుంజుకుంటున్న వైసీపీ, ఇది చాలా కీలకంగా జరుగుతున్న ప్రచారం. సో ఏడాది పాలనలో రాయలసీమ ప్రాంతంలో చాలా నెగిటివిటీ వచ్చేసింది. రైస్ సంస్థ సర్వేలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికరమైన అంశాలు, మిగతా సర్వే, కేకే సర్వే, ఇవన్నీ కూడా వచ్చినాయి. అయితే ఇందులో ఏంటంటే పరిస్థితి 2024కి భిన్నంగా మారుతున్నట్లు ఆ సర్వేలో వెల్లడించాడండి ఆయన. అంతేకాకుండా పలు జిల్లాల్లో తాజా పరిస్థితిని కూడా వాళ్ళు బయటపెట్టారు. రాయలసీమ జిల్లాలోని పరిస్థితిని విశ్లేషించి ఒక నివేదిక ద్వారా వాళ్ళు ప్రజల్లోకి పంపించారు. అదేంటంటే రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల్లో జాగ్రత్తగా గమనించాల్సింది. రాయలసీమ ప్రాంతం అంటే జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా అంటారు సీమ. చంద్రబాబు నాయుడు గారు కూడా అడ్డా అంతే. కానీ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి, పుంజుకున్న దగ్గర నుంచి రాయలసీమ అనేసరికల్లా ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రెడ్డి రాజ్యం అంటారు రాయలసీమ అంటే. రెడ్లు అక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి. సో కృష్ణా, గుంటూరు ఈ విషయానికి వచ్చేసరికల్లా కమ్మవారు ఎక్కువ ఉంటారు కాబట్టి అది చౌదరి అంటారు. కొండ మీద అమ్మవారు, కిందన కమ్మవారు అని చెప్పి డైలాగులు ఉంటుంటాయి కదా, అదే పంతాన్ని నడుస్తుంటుంది. సో విజయనగరం ఆ ప్రాంతానికి వెళ్ళేసరికల్లా కొద్దిగా క్షత్రియాస్ది వాళ్ళు ప్రాబల్యం ఉంటుంది. ఓట్ షేర్ గురించి నేను చెప్పట్లేదు. ఒక్కొక్క ప్రాంతాలకి ఒక్కొక్క రకంగా వాళ్ళురా ఆ ప్రాంతంలో వాళ్ళు హీరోల్లో ఉంటారు అని. సో ఇలాంటి పరిస్థితుల్లో సీమ విషయానికి వచ్చేసరికల్లా కడప మొన్న కూడా వీళ్ళు మహానాడు ఎక్కడ పెట్టారు? సీమ ప్రాంతంలోనే పెట్టారు. అంటే ముందుగానే ఈ సర్వేలు ఏమన్నా అందినయా?
అక్కడ మరింత బలం పుంజుకోవడానికి అక్కడ పెట్టారా? పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. సో ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే ఈ తాజా ఏవైతే సర్వే సంస్థలు సర్వేలు రిలీజ్ చేశారో దీనికి సంబంధించి ముందే ఏవైనా ఉప్పు అందిందా? ఎందుకంటే ఉమ్మడి జిల్లాల్లో 2019లో 3 సీట్లకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ. అయితే 2024 ఎన్నికల్లో సీను రివర్స్ అయింది. కూటమికి భారీ మెజారిటీ, వైసీపీకి ఊహించని పరాభవం మనం చూసాం. ఇక జగన్ పులివెందులతో పాటు దాసరి సుధా బద్వేల్ నుంచి, అలాగే అమర్నాథ్ రెడ్డి రాజంపేట నుంచి, అలాగే బాలనాగిరెడ్డి మంత్రాలయం నుంచి, విరూపాక్షి ఆలూరు నుంచి, ద్వారకనాథ్ రెడ్డి తంబలపల్లి నుంచి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నుంచి, వాళ్ళ అడ్డా ఉన్నది కాబట్టి అక్కడి నుంచి విజయం తప్ప ఇంకా విజయం దక్కలేదు. అయితే ఏడాది వ్యవధిలోనే పరిస్థితులు పూర్తిగా తారుమారు అయిపోయినాయి. సీమలో అత్యధికంగా 33 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో వెల్లడి. ఇది బిగ్ బ్రేకింగ్. 33 మంది మీద వ్యతిరేకంగా ఉన్నారట. వాళ్ళు ఎవరో ఏంటో కూడా నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అదే ఏది నిజమో ఏది అబద్ధం అన్నది కాదు, వచ్చిన టాక్ ఇది. మొన్న ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోనే కూడా వ్యతిరేకత ఉంది అన్నారు. జనసేన ఎమ్మెల్యేల మీద ఉన్నదన్నారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద ఉన్నారన్నారు, అందరి మీద ఉన్నారన్నారు. కానీ ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి వచ్చేసరికల్లా ఇక్కడే ఆ వ్యతిరేకత కనిపిస్తుంది, ఇంకా ఎక్కువ పెరుగుతుంది. 33 మంది కూటమిలో ఉన్న వాళ్ళంటే అది చిన్న విషయం ఏం కాదు ఏడాదిలోని. సో ఈ సర్దుకోరో తర్వాత విషయం. అయితే వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో చెప్తున్నది. ముఖ్యంగా కూటమి కొత్త ఎమ్మెల్యేలకు 2029లో కష్టమే. ఇదంతా కూడా లోకేష్ గారి టీం అని చెప్పి పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే యూత్కి ఎక్కువ మేము ప్రయారిటీ ఇస్తున్నాము, యువకులు రావాల్సిన అవసరం ఉంది, యువత రావాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ కూర్పు బాగా చేశారు, అద్భుతమైన విజయాన్ని సంపాదించారు. తిరుగులేని విజయం, అసలు మామూలు విజయం ఏంటది? 164 సీట్లు అంటే అసలు కల్లో కూడా ఎవరో ఊహించలేని విజయం. వాళ్ళు 151 అంటే అహో ఓహో ఓహో అనేవారు. ఇప్పుడు 164 రికార్డులు బద్దలైపోయినాయి. వరల్డ్ కప్పు అసలు ఫైట్ లేకుండా కొట్టేసినట్టు కొట్టేసింది. ఇక సీఎం నుంచి క్యాబినెట్లో 5 మంత్రులను కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. 4 మంత్రులు రెడ్ జోన్లో ఉన్నట్లు సర్వేలో వెల్లడి. ఇది చూడండి, 33 మంది ఎమ్మెల్యేలు ఉన్న 5 మంత్రుల్లో 4 మంత్రులు రెడ్ జోన్లో ఉన్నారట. మరి ఇంకేంటి పరిస్థితి? అయితే తొలిసారి ఎన్నికైన 90% కూటమి ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు ఉన్నాయని విశ్లేషించిన సర్వే. అంటే మొదటిసారి అవకాశం వచ్చినప్పుడు అద్భుతంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే లాంగ్ రన్ ఎప్పుడు కూడా మనం పాత వేసుకోవాలి. టెంపరీగా రోడ్లు వేసుకోవడం వల్ల వెంటనే మళ్ళీ వర్షం పడిందంటే గొతుకులు వస్తాయి. కానీ ఏమొచ్చినా చెక్కు చెదరకుండా ఉండే విధంగా దాన్ని ప్లాన్ చేసుకోవాలి, పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. కానీ మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాం కదా, ఇంకెందుకు మేసేద్దాం, ఇంక 5 సంవత్సరాలు తర్వాత అవుతామో అవమో, ఉంటామో పోతామో అనే ఆలోచనలు ఉంటే రాజకీయాల్లో అడ్డంగానే పోతారు, వెళ్ళదు, ముందుకు సాగదు ఆ బండి. దానివల్ల ఏమవుతుంది? పార్టీ కూడా పుట్టు మునుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుందని చెప్పి వస్తుంది. అయితే ఆరోపణలు ఉన్నాయని ఇది విశ్లేషించిన వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇవన్నీ నిజమే అని అనిపించే విధంగా ఉండడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారట. చంద్రబాబు నాయుడు గారు కూడా పదే మాట్లాడుతున్నారు, తీరు మార్చుకోవాలని. కానీ ఎక్కడ మార్పు కనిపించట్లేదు. అయితే చిత్తూరు పార్లమెంట్లో కుప్పం, పలమనేరు మినహా మిగిలిన అన్ని స్థానాల్లోని కూడా కూటమి మర్చిపోవడమే బెటర్ అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారండి. కుప్పం చంద్రబాబు నాయుడు గారు, పలమనేరు, ఈ 2 తప్ప మిగతా దాంట్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసిందట. ఇక అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయట. టీడీపీ సీనియర్ నియోజకవర్గాలతో పాటుగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు పదిలంగా ఉన్నాయి అని. ఇది చూడండి, చాలా కీలకంగా ఉంది. దీన్ని ఏ రకంగా వాళ్ళు సరిదిద్దుకుంటారో ఏం చేస్తారనేది వాళ్ళ అంశం. ఇదేదో కావాలనో ఏదో క్రియేట్ చేసి చెప్పింది కాదు, ఒక సంస్థ చెప్పింది, ఒక సర్వే సంస్థ చెప్పింది. వైసీపీ పరిస్థితి గురించి కీలక అంశాలను కూడా వ్యక్తపరిచారు. ఆ కీలక అంశాలు ఏ రకంగా ఉంటున్నాయి, ఎన్నెన్ని దాంట్లో ఉంటున్నాయి, ఎలా ఉంటున్నాయి, ఇలాంటివన్నీ కూడా చాలా కీలకంగా మారుతున్నాయి. అంటే రోజు రోజుకి కూడా పరిస్థితి చేయిజారిపోతుంది. ఎందుకు చేయిజారిపోతున్నది, అసలు ఏమైంది, ఇలాంటివన్నీ చూస్తే మన కళ్ళకు కనిపిస్తున్న అంశాలు ఏంటంటే రాయలసీమ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి
జనసేన పార్టీకి చాలా ఇబ్బంది. ఎందుకంటే జనసేన అన్నది రాయలసీమలో అంత పెద్దగా విస్తారంగా విస్తరించలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి గాని ఇబ్బంది అయ్యింది అంటే అది రాష్ట్రం మీద పడే అవకాశం ఉంటుంది. ఆ పార్టీ మొత్తం రాష్ట్ర అన్ని నియోజకవర్గాల మీద పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతాల్లో ఎవరైతే స్వీప్ చేస్తారో, ఎవరైతే ఎక్కువ సీట్లు తీసుకుంటారో వాళ్ళు కొట్టేస్తారు. గతం నుంచి కూడా మనం చూస్తున్న అంశాలే. సో ఈ నేపథ్యంలో మరి వ్యతిరేకతను ఏ రకంగా ఆపుతారు? కొత్తగా ఉన్న ఎమ్మెల్యేలు 33 మంది చెప్తున్నారు. నలుగురు మంత్రులని చెప్తున్నారు. అంటే ఇంకేమి లేనట్టే. మొత్తం కొట్టేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి అంటే ఒక ఏడాదికి మాత్రమే, మన 4 ఏడాదుల గురించి ఇప్పుడు చెప్పే ప్రయత్నం కాదు. కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. జన సైనికులకి, అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా ఇన్సైడ్ ఇదే ఆలోచనలండి. అనవసరంగా తప్పులు తెచ్చుకుంటున్నారు. ఏదో అనుకున్నాం, ఏదో జరుగుతుంది, వీళ్ళు మారట్లేదని. జనసేన అంటే ఆళ్ళకెట్టదు, ఆళ్ళకంటే ఈళ్ళకెట్టదు. పెద్దోళ్ళు బాగానే ఉంటున్నారు. కింద గ్రౌండ్‌కి వచ్చేసరికల్లా ఏదో కుమ్ములాట్లు, ఏదో బాధల్లోని. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ముందు చిలకనైపోతారు. ఆ పరిస్థితికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలన్నది మరి చంద్రబాబు నాయుడు గారు చాణక్యుడు కాబట్టి ఆయనే చేయాల్సిన అవసరం ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పార్టీని ఏ రకంగా బలోపేతం చేసుకుంటాడు, ఏ రకంగా చూస్తారని చూడాల్సి ఉంది. మరి యువ నాయకుడు లోకేష్ గారి కనుసనలోనే నడుస్తున్నదని వస్తున్న టాక్ నేపథ్యంలో మరి కొత్తగా ఎమ్మెల్యేలు యువకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఏ రకంగా కట్టడి చేస్తారు, వాళ్ళందరికీ ముక్కుతాడు ఏ రకంగా వేస్తాడు, లోకేష్ గారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లేదు ఈ రకంగానే ఉంటుంది, వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు, మనం వీరులవి సూర్యులవి గొప్ప వాళ్ళవి, మనకు తిరిగలేదు, మనం అన్నీ ఇచ్చేస్తున్నాం కదా, ఏముంది, మొన్న ఏదో తల్లికి వందనం అన్నం ఇచ్చేసాము, అలాగే మిగతా కూడా ఇచ్చేస్తాము, ఒక సంవత్సరంలో ఉంటే ఏం పోతుంది అని అనుకోవడానికి లేదు. 2019లో కూడా ఈ రకంగానే పసుపు కుంకుమ అన్నారు, వేరేవన్నారు, ఏమైంది? ప్రజలకు అవేమీ కూడా గుర్తుంది. డే 1 నుంచి ఏం చేస్తున్నారో, ఏ రకంగా ఉంటున్నారో, ఇచ్చిన హామీలు ఎంతవరకు ఉన్నాయి, పాలన ఎలా సాగుతుందని ప్రతి ఒక్కరూ పరిశీలిస్తున్నారండి. చేతిలో ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటున్నది. ఫోన్ లేని వాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లోని? కళ్ళ ముందు కనిపిస్తున్నది ఏది నిజం ఏదో అబద్ధం అని. మనం ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడో, లేకపోతే వేరే రకంగా మాట్లాడో, మనం అసలు సూపర్ రాని జబ్బలు చరుచుకుంటే వినే రోజులు పోయినాయి. ఎవరికైనా సరే, ఏ నాయకులకన్నా సరేని. అందుకని గాల్లో ఉండకండి, భూమి మీద నిలబడండి, వాస్తవాల్లోకి అడుగు పెట్టండి. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ప్రజలకు మంచి చేయండి, ఆ మంచి నుంచి మీరు గెలుపొందండి. లేదు మేము చాలా చేస్తున్నాము, కావాలని చెప్పి వాళ్ళు ఇలాగన్నారు, వీళ్ళు ఇలాగన్నారు, మనకు అడ్డు లేదు, తిరుగు లేదు, అసలు దూసుకుపోతాం, తుఫాన్లాగా వెళ్ళిపోతాం, 20 సంవత్సరాలు మేమే, 25 సంవత్సరాలు మేమే, 30 సంవత్సరాలు మేమే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా, ఈ రోజు కూటమి నేతలు అనుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. హారతి ఇచ్చేస్తారు. తస్మాత్ జాగ్రత్త.